టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను ఎవరు నమ్మవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం అలికం గ్రామంలో నూతనంగా 40 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయం భవనంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మన మాట్లాడారు. ఈ 70 సంవత్సరాలుగా కొద్ది గొప్ప మార్పులు జరుగుతున్నా భారీ ఎత్తున ప్రజలకు సౌకర్యాలు అందించేటువంటి పని జరగలేదు. దానికి తగ్గ మార్పులు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చింది. అందుకే ఇది మిగతా ప్రభుత్వాల కంటే ఒక భిన్నమైనటువంటి పాలన. ఆ పాలన ఎవరికి సౌకర్యమైంది? ప్రజలకు సౌకర్యవంతమైంది అయ్యింది. చాలా మందికి నిస్పృహ రాకుండా, నిరాశ లేకుండా ఎక్కడో దగ్గర సంతోషం కలిగించాలి కదా. 70 సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఇంకా మాకేమీ జరగలేదని అనుకున్న వాళ్ళకి ఈ ప్రభుత్వంలో అన్ని రకాల సదుపాయాలు అందించి హాయిగా 5 సంవత్సరాలు జీవించడానికి అవసరమైనటువంటిది ఈ ప్రభుత్వం మీకు అందించిందని పాలన ప్రారంభించినప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించిన ఆయన జగన్మోహన్ రెడ్డి 19వ సంవత్సరంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అంటే మా ప్రభుత్వం ఎన్నికైతే ఇవి చేస్తుందని చెప్పినటువంటి విషయాల్ని చంద్రబాబు హేళన చేశాడు. జగన్మోహన్ రెడ్డి అట గెలిస్తట ఈ పనులు చేస్తాడా, ఇవి చేస్తానని చెప్తున్నాడు, మీరు నమ్ముతారా అని ఆ రోజు హేళన చేశాడు. మీరు నమ్మి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి పనులన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను చంద్రబాబు తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత చెప్పాడు, ఇంకెన్నాళ్ళు చేస్తాడులే, 6 మాసాల్లో ఎత్తిపోతుంది అంటున్నా అని చెప్పాడు. మీ అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు మాట నమ్మిన కొంతమంది ఉన్నారు ఇక్కడ. చంద్రబాబు చెప్తున్నాడు అలాగే ఎత్తిపోతుంది ఇది అనుకున్నారు. కానీ సంవత్సరంన్నర అయింది ఎత్తిపోలే, 2 సంవత్సరాలు అయింది ఎత్తిపోలే, 2.5 సంవత్సరాలు అయింది ఎత్తిపోలే, 3 సంవత్సరాలు అయింది ఎత్తిపోలే. చంద్రబాబు మళ్ళీ మాట మార్చినాడు. ఇక ఈ రాష్ట్రం మరి మేలు, ఇది సిల్లెక్ అయిపోతుంది. సిల్లెక్ అంటే దివాళా తీసింది, విడుదల అయిపోతుంది. అదొక దేశం దివాళా తీసిన దేశం. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీకు ఇవన్నీ ఇచ్చినాం కదా, అవి ఇవ్వడం మీద ఆయన చెప్పిన మాట అది.